అభివృద్ధి సంక్షేమం టీడీపీ సిద్ధాంతం. 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు. ఎపిసోడ్ నెంబర్. అమరావతి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అధికంగా ఉన్నారు. కమ్మవారు ఎందరున్నారో అదే స్థాయిలో అంతకంటే ఎక్కువ రెడ్డిలు అమరావతి ప్రాంతంలో ఉన్నారు. విజయవాడ 1, గుంటూరు 1లో ముస్లిం మైనారిటీలు అధికం. విజయవాడ సెంట్రల్, గుంటూరు 2లో కాపు, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాలు గణనీయంగా ఉన్నారు. మంగళగిరి బీసీ సామాజిక వర్గ కేంద్రం. అమరావతి చుట్టుపక్కల 6 ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి. అమరావతి కులాల కాస్మోపాలిటన్ నగరం. అమరావతి రాష్ట్రం అన్ని ప్రాంతాలకు సమదూరంలో నడిబొడ్డునుంది. ఇతర రాష్ట్ర రాజధానులు నీటి కొరత, ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్నాయి. అమరావతి నీటి కొరత లేని ప్రపంచ స్థాయి రాజధాని అవుతుంది. తెలుగువారు గర్వించే మరో మహానగరాన్ని చంద్రన్న నిర్మిస్తున్నారు. కేంద్రం కూడా సహాయపడుతోంది. ఏపీ భవిష్యత్తును కోరే వారందరూ రాజకీయాలకు, కుల, మత, ప్రాంతీయ సంకుచిత భావాలకు అతీతంగా జగన్ ముఠా దుష్ప్రచారాలని ఖండించాలి. 2014-19 మధ్య చంద్రన్న ప్రభుత్వం 5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించింది. 5.13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఈ వాస్తవాలను మాజీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శాసన మండలికి రాతపూర్వకంగా ఇచ్చారు. లోకేష్ ఐటీ మంత్రి కాకముందు రాష్ట్రంలో 5,000 మంది మాత్రమే ఐటీ ఉద్యోగులు ఉండేవారు. 2019 నాటికి ఆ సంఖ్యను 35,000కు పెంచారు. 15 ఐటీ పార్కులు, 72 స్టార్టప్ కంపెనీలు తెచ్చారు. ఒక కియా కార్ల పరిశ్రమ వల్ల 18,000 ఉద్యోగాలు, ఉపాధి వచ్చింది. కియా వల్ల ఉమ్మడి అనంతపురం జిల్లా పెనుగొండ ప్రాంతంలో 5 లక్షలున్న ఎకరం 50 లక్షల నుండి ₹1 కోటి వరకు ధర పలికింది. 2019లో చంద్రబాబు ప్రభుత్వం కొనసాగి ఉంటే మరో 16 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చి ఉండేవి. జగన్ కమిషన్ల కోసం పరిశ్రమలపై దాడులు చేయించి పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమివేశారు. ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి, IIIT శ్రీ సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ హిందూపూర్, IIIT కర్నూలులో స్థాపించడమైంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ నెల్లూరు, ఏఐఐఎంఎస్ మంగళగిరి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ నంబూరు, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ, ఎన్ఐటి తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ విశాఖపట్నం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ విశాఖ, ఐఐఎం విశాఖ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ విశాఖ స్థాపించడమైంది. ఎస్ఆర్ఎం, విఐటి, అమృత యూనివర్సిటీలు కూడా రాష్ట్రానికి వచ్చాయి. ఉపాధి హామీ నిధులతో 32,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మాణం. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు డైవర్ట్ చేయకుండా పంచాయతీలకు ఇచ్చారు. అదనంగా రాష్ట్రం నిధులు ఇచ్చింది. స్థానిక ఆదాయ వనరుల్లో పంచాయతీలకు వాటా. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గౌరవ వేతనం పెంచారు. స్వేచ్ఛగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. 12 లక్షల నాణ్యమైన ఇళ్లు నిర్మించిన చంద్రబాబు. గ్రామాల్లో నిర్మించినవి 7,76,456. పట్టణాల్లో టిట్కో 2,62,216. గతంలో ఆగిపోగా తిరిగి నిర్మించినవి 2,17,375. మొత్తం 12,56,047 నాణ్యమైన ఇళ్లు నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు. టీడీపీ ప్రభుత్వం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి పట్టాలు ఇచ్చింది. సెంటు పట్టా పేరుతో జగన్ ముఠా 7,000 కోట్లు దోచుకుతుంది. మహిళా సాధికారత, డ్వాక్రా రుణమాఫీ, పసుపు కుంకుమ ప్రతి మహిళకు సమానంగా 20,000 ఇచ్చారు. పెళ్లి కానుకలు, పండుగ కానుకలు ఇచ్చారు. బాలికలకు లక్షలాది సైకిళ్లు ఇచ్చారు. 65 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. అత్యాచారాలు, హత్యలు అదుపు చేశారు. సొంత కాళ్లపై నిలబడే సంక్షేమం. పెన్షన్లు ప్రారంభించింది ఎన్టీఆర్. పెద్ద మొత్తం పెంచింది చంద్రన్న. ఎన్టీఆర్ 30 రూపాయలతో పెన్షన్ ప్రారంభించారు. చంద్రన్న దాన్ని 75 రూపాయలు, తర్వాత 2,000, ఇప్పుడు 4,000కు పెంచారు. నేడు ఇస్తున్న 4,000లో ఎన్టీఆర్, చంద్రన్న ఇచ్చింది 2,875 రూపాయలు కాగా, జగన్, ఆయన తండ్రి కలిపి ఇచ్చింది కేవలం 1,125 రూపాయలు మాత్రమే. జగన్ మొదటి ఏడాది పెన్షన్ 250 పెంచగా, చంద్రన్న మొదటి నెలలోనే 1,000 రూపాయలు పెంచారు. అన్నా క్యాంటీన్లు పేదల పెన్నిది చంద్రన్న. 2014-19 మధ్య 204 అన్నా క్యాంటీన్ల ద్వారా 7.25 కోట్ల మందికి అన్నం పెట్టారు. అన్నా క్యాంటీన్లు రద్దు చేసి జగన్ పేదల కడుపు కొట్టాడు. నేడు తిరిగి అన్నా క్యాంటీన్లు ప్రారంభించింది చంద్రన్న ప్రభుత్వం. చంద్రన్న బీమా 2014-2019 మధ్య 2.20 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు బీమా సౌకర్యం కల్పించారు. ప్రమాద బీమా 5 లక్షలు, సహజ మరణానికి 2 లక్షలు ఇచ్చారు. జగన్ రెడ్డి వచ్చాక
చంద్రన్న బీమా రద్దు చేశారు. 2024 నుండి ఈ పథకాన్ని తిరిగి పెట్టడమే కాక బీమా 10 లక్షలకు పెంచారు చంద్రబాబు నాయుడు గారు. నిరుద్యోగ భృతి 6 లక్షల మందికి నెలకు 2,000 నిరుద్యోగ భృతి ఇచ్చారు. ఇలా చంద్రన్న 120 సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్లను ఓనర్లుగా చేసి సొంత కాళ్లపై నిలిపారు. విదేశీ విద్య, భూమి కొనుగోలు పథకం, ఆధునిక పరికరాలు ఇలాంటివి ఇచ్చి పేదల్ని సొంత కాళ్లపై నిలబెట్టే పథకాలు చేపట్టారు చంద్రన్న. ఈ పథకాలని రద్దు చేసి పేదల్ని బిచ్చగాళ్ళుగా చేశారు జగన్ రెడ్డి. సామాజిక న్యాయం, బీసీ బంధువు మన చంద్రన్న. 2014-2019 మధ్య బీసీ సబ్ ప్లాన్ ద్వారా 36,000 కోట్లు ఖర్చు చేశారు. 4,20,000 మందికి ఆదరణ పరికరాలు అందజేశారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 3,700 కోట్లు ఖర్చు పెట్టారు. 13 బీసీ భవనాలు, 1,187 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేశారు. 16 యూనివర్సిటీల్లో 9 మంది బీసీలను వీసీలుగా నియమించారు. ఇలా ఎన్నో చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చారు చంద్రన్న. దీన్ని 24% తగ్గించి 16,800 రాజ్యాంగ పదవులకు జగన్ రెడ్డి దూరం చేశారు. దళిత బాంధవుడు మన చంద్రన్న. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా ఎస్సీలు సొంత కాళ్లపై నిలబడే పథకాలు పెట్టారు. ఇన్నోవా కార్లు ఇచ్చి దళిత డ్రైవర్లను ఓనర్లుగా చేశారు. విదేశీ విద్యా పథకం పెట్టారు. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు పెట్టారు. దళిత వాడల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. గృహ నిర్మాణంలో 50% రిజర్వేషన్లు పెట్టారు. గిరిజన సూర్యుడు మన చంద్రన్న. టీచర్ పోస్టులు 100% గిరిజనులతో భర్తీ చేసేలా జీవో నెంబర్ 3 విడుదల చేశారు. విదేశీ విద్యకు 10 లక్షల నుండి 15 లక్షలకు పెంచారు. గిరిపుత్రిక కళ్యాణం ద్వారా పెళ్లిపేటలపైనే 50,000 నుండి 1,00,000 వరకు ఆర్థిక సహాయం అందించారు. ఫీడర్ అంబులెన్స్ల ఏర్పాటు చేశారు. 2 లక్షల ఎకరాల్లో కాఫీ సాగుకు 526 కోట్లు ఖర్చు చేశారు. మైనారిటీ మిత్ర మన చంద్రన్న. కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, 11 అంతస్తుల హౌస్ నిర్మాణం, దుల్హన్ ద్వారా 50,000 ఆర్థిక సహాయం, ఇమాం మౌజిన్లకు ప్రతి నెల గౌరవ వేతనం, రంజాన్ తోఫా అందించారు. వక్ఫ్ భూములు కాపాడారు. ఇలా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయం చేయడంలో చంద్రన్న ప్రభుత్వం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఉద్యోగ కార్మిక సంక్షేమం 2015-2016లో రాష్ట్ర బడ్జెట్ 1,11,824 కోట్లు అయినా ఉద్యోగులకు, పెన్షనర్లకు 43% ఫిట్మెంట్ ఇచ్చారు. 1,30,00,000 మంది అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా ఇచ్చారు. ఉచిత ఇసుకతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేతి నిండా పని కల్పించారు. ఆర్టీసీ, విద్యుత్, మున్సిపల్, మెడికల్ హెల్త్, పంచాయతీ సిబ్బందికి వేతనాలు ఇచ్చారు. 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, పసుపు కుంకుమ ద్వారా ఒక్కొక్కరికి 20,000 ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం దేశంలోనే తొలిసారిగా కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేసిన ఘనత లోకేష్ది. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రమాద బీమా ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున 130 కోట్లు అందించడమైంది. ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా సంస్థల ద్వారా 1,447 మంది కార్యకర్తల పిల్లలకు ఆర్థిక సహాయం చేయడమైంది. పలు విద్యా సంస్థల్లో మరో 2,541 మంది పిల్లల విద్యకు సహాయం చేశారు. సీఎంఆర్ఎఫ్ బసవతారకం ఆసుపత్రి ద్వారా పెద్ద ఎత్తున సహాయం చేయడమైంది. ఇలా పార్టీ సభ్యుల్ని, కార్యకర్తల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నది టీడీపీ మాత్రమే.